అధ్యక్ష, ఇప్పుడు మా ఆసిఫాబాద్ నియోజకవర్గం ఆదిలాబాద్లో 2 మండలాలు ఉన్నాయి అధ్యక్ష. మాకు ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాలో 8 మండలాలు అధ్యక్ష. మొత్తం కూడా నా కాన్స్టిట్యుయెన్సీలో 10 మండలాలు అధ్యక్ష. మరి 10 మండలాల్లో అధ్యక్ష ఇప్పుడు మరి ఎప్పుడు కూడా మేము R&B రోడ్ అధ్యక్ష ఆదిలాబాద్ నుంచి అయితే ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లాకు అధ్యక్ష. మరి గతంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ రోజు శాంక్షన్ అయి మరి అది దాదాపు 18,45,00,000 శాంక్షన్ అయి టెండర్ అయి కూడా మరి కాంట్రాక్ట్ ఎవరైతే ముంతాజ్ అని అతను మరి 19 కిలోమీటర్ల రోడ్ ఇది నడుస్తూ ఉంటే అప్పటికి మరి మీ ప్రభుత్వము ఏర్పడిన తర్వాత మరి 18 కిలోమీటర్లో 6 కిలోమీటర్లు మరి పూర్తి అయింది అధ్యక్ష. ఇంకా దాదాపు ఇంకా తక్కిన రోడ్ ఇంకా పెండింగ్లో అధ్యక్ష. చాలా అధ్వానంగా ఉంది అధ్యక్ష. మా జిల్లాలో ఆ రోజు ఇన్ఛార్జ్గా ఉన్నామంటే మరి సీతక్క గారు కానివ్వండి, మళ్ళీ తర్వాత ఇప్పుడు జూపల్లి గారు గౌరవనీయులు వారు కూడా మంత్రిగా ఉన్నారు. మరి ఆ రోడ్డుకు వస్తా పోతా ఉంటారు. చాలా అధ్వానంగా అంటే చాలా అధ్వానంగా ఉంది అధ్యక్ష. అది తొందరలో అది మిగతా రోడ్డు పూర్తిగా మరి రీబీటీ చేయాలని మిమ్మల్ని మీ ద్వారా సంబంధించిన మంత్రి గారికి మరి R&B మంత్రి గారికి కోరుతున్నాం అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, దాదాపు అది ఒకటే అధ్యక్ష కాదు, మాకు కాదేగూడ మండలంలో ఆదిలాబాద్ జిల్లాకు ఉంటుంది అధ్యక్ష. అది మారేగాం నుంచి కొలమా రోడ్ కూడా చాలా అధ్వానంగా ఉంది. మరి త్రియాని R&B రోడ్ అది కూడా అధ్యక్ష మరి అది కూడా మరి చాలా అధ్వానంగా మారింది అధ్యక్ష. మరి రోడ్స్ చూస్తే మరి చాలా ఎక్కడెక్కడ కూడా R&B రోడ్స్ కావచ్చు, తర్వాత పంచాయత్ రాజ్ రోడ్స్ కావచ్చు, ఎప్పుడు కూడా మేము చెప్తా ఉంటాం అధ్యక్ష. ఏదైతే మన గుండె బ్రిడ్జ్ అధ్యక్ష అది సగమై మరి ఇప్పుడు కూడా ₹1 కూడా మరి దానికి శాంక్షన్ ఇవ్వట్లేదు అధ్యక్ష. అది సగమై మరి ఆసిఫాబాద్కి దగ్గర ఆనుకొని ఉన్న బ్రిడ్జ్ అధ్యక్ష. అది దానిపైననే మన కొమరంభీం ప్రాజెక్ట్ కూడా ఉంది. ప్రతి సంవత్సరం కూడా చాలా మంది కొట్టుకోబోతున్నారు. అయినా కూడా మా మారుమూల ప్రాంతంలో మరి ఆసిఫాబాద్ నియోజకవర్గంలో చాలా చిన్న చూపు చూస్తున్నారు అధ్యక్ష. మేము ఏమంటున్నామంటే ఇప్పుడు మాకు ట్రైబల్ వెల్ఫేర్ నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా మాకు ఎస్టీ సప్లాన్ కింద కూడా మాకు రోడ్స్ ఇచ్చేవాళ్ళు అధ్యక్ష, బ్రిడ్జిలు ఇచ్చేవాళ్ళు. ఇప్పటి వరకు కూడా పోయిన సంవత్సరం లేవు, ఈ సంవత్సరం కూడా లేవు అధ్యక్ష. ప్రతి సంవత్సరం కూడా 25 నుంచి 30 కోట్లు ఇచ్చేవాళ్ళు అధ్యక్ష. కానీ మరి ప్రభుత్వంలో ఇప్పటి వరకు కూడా మరి ₹1 కూడా మరి మాకు ఇప్పటికీ శాంక్షన్ ఇవ్వలేదు అధ్యక్ష. శాంక్షన్ ఇచ్చినాయి కూడా, టెండర్ ఇచ్చినాయి కూడా, అగ్రిమెంట్ అయ్యి కూడా మరి ఎవరైతే కాంట్రాక్ట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు పని చేయట్లేదు. ఎందుకంటే డబ్బులు రావు కాబట్టి మేము పని చేయట్లేదు అంటున్నాం. మరి సంబంధించిన మరి గిరిజన శాఖ మంత్రి గారు అయితే మాకు ఏ రోజు కనబడట్లేదు. మరి గిరిజన శాఖ మంత్రి గారికి మరి మీ ద్వారా మేము కోరుతున్నాం అధ్యక్ష. ఏవైతే గిరిజన ప్రాంతాలు ఉన్నాయో గిరిజన ప్రాంతాలలో కనీసం మీ ఒక 3-4 నెలలన్నా కనీసం ఇప్పుడు సంబంధించిన మరి గిరిజన ప్రాంతాలలో మరి రోడ్స్ ఏవైతే ఉన్నాయో మా గిరిజనులకు ఇచ్చేటి అధ్యక్ష. ఇప్పుడు ఏమైతే మాకు ఆదివాసులు ఇవాళ చాలా బెట్ట ఏవైతే మంగి రోడ్ ఉంది, గుండాల ఉంది, ఎప్పుడైతే అక్కడ దాదాపు 100-150 సంవత్సరాల నుంచి వస్తీ అక్కడ ఉన్నా కూడా ఇప్పటికి కూడా రోడ్స్ లేవు అధ్యక్ష. వాళ్ళ హాస్పిటల్ రావాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. మీరు ఎంక్వైరీ చేయండి అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు మన లింగాపూర్ నుంచి మనకు ఏదైతే మోడీగూడ వరకు కూడా మొత్తం ట్రైబల్స్ ఏరియాలన్నా మన అధ్యక్ష. కాబట్టి ఇప్పటి వరకు కూడా ఒక్క రోడ్డు కూడా మరి 2.5 సంవత్సరంలో మరి మీ ప్రభుత్వంలో ఇప్పటి వరకు కూడా ఒక్క రోడ్డు కూడా ఇవ్వట్లేదు అధ్యక్ష. ఇది నేనేమంటుంటే ప్రజలకి దృష్టిలో పెట్టుకొని మరి పనిచేస్తే బాగుంటుందని నేను అధ్యక్ష మీ ద్వారా నేను ప్రభుత్వానికి కోరుతున్నాను, సంబంధించిన మంత్రి గారికి కూడా కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు మరి కొమరంభీం జిల్లా కొత్తగా ఏర్పడిన వాటి జిల్లా కాబట్టి మరి తప్పకుండా మీరు ఏవైతే R&B రోడ్ అధ్యక్ష దాంట్లో ఆసిఫాబాద్ నుంచి అయితే మన ఆదిలాబాద్ రోడ్ దాంట్లో ఒక ఘాట్ సెక్షన్ ఉంటుంది అధ్యక్ష. ప్రతిరోజు కూడా యాక్సిడెంట్ అవుతున్నాయి. మరి అది కొంచెం 6 కిలోమీటర్లు కూడా కొద్దిగా డబుల్ రోడ్ కూడా శాంక్షన్ ఇస్తే మీ ద్వారా ఎప్పుడు ప్రతిసారి చెప్తున్నాం అధ్యక్ష. కానీ అసలు నోట్ చేసుకుంటాం అంటున్నారు. ఏ రోజు కూడా ఏ సంబంధించిన మంత్రి కానీ లేకపోతే మరి దీని మీద మేము మాట్లాడినా అసెంబ్లీలో మాట్లాడితేనే మాకు పని కాకుంటే మరి దీని మీద కనీసం అక్కడ మరి కనీసం ఎంక్వైరీ మరి దీని మీద మరి పరిష్కారం ఒక్కటి కూడా కాకపోతే మేము మరి అసెంబ్లీలో మాట్లాడి కూడా మేము ఎమ్మెల్యేలకు ఉండి కూడా అసలు దేనికి అర్థం లేదు అధ్యక్ష. కాబట్టి మీరు కనీసం మేము మాట్లాడిన వాటికన్నా కనీసం మీరు మరి అర్థం చేసుకొని ఎమ్మెల్యేలకు కూడా కనీసం ఫండ్స్ ఇవ్వండి అధ్యక్ష. ఇప్పుడు ఎండాకాలం వస్తుంది, ఎక్కడైనా బోర్ వేయాలంటే ఫండ్స్ లేవు. ఇప్పుడు చాలా మారుమూల ప్రాంతమైన వంటి మరి గుట్టలు మెట్టలు గ్రామాలు ఉన్నాయి. మరి వాటికి కూడా కనీసం CDP ఇవ్వండి అధ్యక్ష. ఎందుకు మరి మీరు కూడా
మరి మా ద్వారా మరి ఎమ్మెల్యేల బాధలు అర్థం చేసుకొని మీరు మరి ఫండ్స్ కూడా రిలీజ్ చేసి మరి ఇప్పుడున్న రోడ్స్ అయితే ఖచ్చితంగా చేయాలని మీ ద్వారా